హలో! ఇదొచ్చేసి వినాయక చవితి నెక్స్ట్ డే. సో, వినాయక చవితి డే రోజే నైట్ వచ్చేసి వినాయకుడిననేది ఇంకా కదిపేసాము. నెక్స్ట్ డే నిమజ్జనం చేద్దామని చెప్పేసి. సో, మార్నింగ్ లేచేసి ఇంక మేము ఇవి కట్టుకుంటారు కదా! సో, వినాయకుడి దగ్గర ఇట్లా ఫ్లవర్స్, ఒక పత్రిక అలా తీసుకొని అండ్ థ్రెడ్ అనేది కట్టుకుంటారు కదా! సో, అవన్నీ కట్టుకుంటాము. సో, నిమజ్జనం చేసే ముందు. ఇంకా అది కట్టుకొని ఇంక అందరం అనేది స్టార్ట్ అవుతున్నాము నిమజ్జనం చేద్దామని చెప్పేసి. సో, మోక్షని మేమే డ్రాప్ చేద్దాము. అండ్ మోక్షని కూడా విసర్జన చేస్తుంటే చూపిద్దాము. అన్నీ తెలుస్తది కదా! నిమజ్జనం ఎట్లా చేస్తారు, ఏంటి అవన్నీ కూడా తెలుస్తాయి అని చెప్పేసి చూపిచ్చి నెక్స్ట్ స్కూల్‌లో డ్రాప్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో, వీళ్ళకి కూడా అన్నీ తెలుస్తాయి కదా! సో, చిన్నప్పటి నుండి ఇవన్నీ కూడా తెలిస్తే బావుంటుంది కదా అని చెప్పేసి. సో, అన్నీ కూడా క్వెషన్స్ అడుగుతా ఉన్నాడు మోక్షు. ఇవేంటి ఇలా చేస్తున్నాం? గణేష హౌస్‌ని ఎందుకు ఇలా తీసేస్తున్నారు? సో, అది గణేష హౌసు అవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు పాపం. సో మెనీ క్వెషన్స్ ఏసాడు మోక్ష్ అయితే. కిడ్స్ కూడా అంతే క్వెషన్స్ అనేది అడిగారా? సో, అడిగితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, వాటికన్నిటికి ఆన్సర్స్ అనేది చెప్పాము. చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాము. అండ్ పత్రిక అవన్నీ కూడా తీసుకెళ్ళి ఇంకక్కడ నిమజ్జనం చేసే దగ్గర ఇస్తారు వాళ్ళకి. మీరందరూ ఏ డే విసర్జన చేశారు? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వినాయక చవితి వస్తుందంటేనే చాలు గణేషుని ఇంటికి తీసుకురావాలి, పూజ చేయాలి, అవంతా హడావుడిగా ఉండిద్ది 2 days ముందు నుండే. బట్ విసర్జన చేయాలంటే మాత్రం చాలా బాధేస్తది. అసలు బాగా పూజ చేసుకొని నిమజ్జనం చేయాలా అనిపిస్తది. మీకు కూడా అంతే అనిపిస్తుందా? బాధగా అనిపిస్తుందా? మాకైతే చాలా బాగా అనిపిస్తది. గణపతి పప్ప గణపతి పప్ప మోరియా గణపతి పప్ప. సో, ఇంట్లో ఉన్న గణేషుని మాత్రం ఇంట్లోనే ఇట్లా మగ్గులో అనేది వాటర్, పసుపు వాటిల్లో వేసేసి ఇంకా నిమజ్జనం అనేది చేశాడు. మోక్ష చేస్తానన్నాడు. సో, ఇంకా మోక్ష చేపించాము. అండ్ ఇది వచ్చేసి ఇంట్లో పెట్టిన గణేషుని తీసుకెళ్ళాము రాచనహల్లి లేక్ దగ్గరికి. సో, అప్పటికే చూడండి 1 dayలోనే ఎంతమంది నిమజ్జనం అనేది చేశారు. అండ్ మోక్ష వచ్చేసి చూడండి వినాయకుడిని తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారు. సో, విసర్జన చేయడానికి అని చెప్పేసి అక్కడ వచ్చేసి ఇంకా అన్నీ కూడా పత్రికలు అవన్నీ కూడా అక్కడ పక్కన అనేది సైడ్కి అనేది వేస్తారు. అక్కడ అవన్నీ తీసాక ఇంకా ఆ లేక్లో అనేది విసర్జన అనేది చేస్తారు. అండ్ లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి సేమ్ రాచనహల్లి లేక్లోనే చేసాము. ఇంటి గణేషుని వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి మా కమ్యూనిటీలో గణేషుని దగ్గర అనేది పెట్టాము. మా ఇంటి గణేషుని వచ్చేసి మోరియా గణపతి పప్ప మోరియా గణపతి పప్ప మోరియా. అలా మా ఇంటి వినాయకుడిని వచ్చేసి ఈ ఇయర్ నిమజ్జనం అనేది ఇలా చేసాము. ఇలా నిమజ్జనం అయిపోయాక వాటర్ వచ్చేసి మన మీద అనేది చల్లుతారు. Why Ganesh is in the water? Because he is going to his house. Bye Ganesha. Bye Ganesha.